ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో 4 రోజుల క్రితం జరిగినటువంటి భారీ ప్రమాదంలో మృతుల సంఖ్యకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు చెప్తున్న దానికి అక్కడ వాస్తవంగా జరిగిన దానికి పూర్తిగా తేడాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులేమో 39 మంది చనిపోయారని చెప్పి ఈరోజు ప్రకటించిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ ఇంకా 16-17 మందికి సంబంధించిన సభ్యులకు సంబంధించిన శవాల కోసం కానీ వాళ్ళ ఆచూకీ కోసం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కొన్ని శవాలకు సంబంధించి శకలాల్ని అక్కడ అట్టపెట్టెల్లో ఉంచి అక్కడ తీసుకువెళ్ళి బాచురుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఒకవైపు ఆ పరిశ్రమకు సంబంధించిన కార్మికులంతా కలిసి అక్కడ లభించినటువంటి మాంసపు ముద్దల్ని అట్లాగే శకలాల్ని అస్థికల్ని కూడా పూర్తిగా అట్టపెట్టెల్లో పెట్టి వాటిని మార్చురీకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వచ్చి అక్కడ పరిశీలించారు, బాధితులతో మాట్లాడారు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ బాధితులంతా కూడా తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా 16-17 మందికి సంబంధించిన ఆచూకీలు తెలియరాలేదు. 39 మంది మాత్రమే చనిపోయారని చెప్పి ఇప్పటికీ అధికారులు కానీ యాజమాన్యం కానీ చెప్తూ ఉన్నది. ఇంకా 16-17 మందికి సంబంధించిన ఆచూకీ ఎట్లా చెప్తారు, వాటికి సంబంధించిన డిఎన్ఏ టెస్టులు ఎట్లా చేస్తారనే విషయాల మీద ఇంకా స్పష్టత రాలేదు. మరొక 2-3 రోజులు గలిస్తే కానీ ఇంకా వాటికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు కూడా వారి బంధువులంతా కూడా వేచి చూసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్ నల్ల బాలుకు సంబంధించిన ఇంటిని పోలీసులు తనిఖీ చేయడం తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చింది. ఆయనను 3-4 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఆయన ఇంటిని పూర్తిగా సోదాలు చేయడం తీవ్రమైనటువంటి విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా ఆయన ఒక నక్సలైట్ లాగానో లేకపోతే తీవ్రవాది లాగానో ఆయన ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ ఇంటిని సోదా చేయడము, అందులో ఏం దొరుకుతుందని వెతకడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇక గుమ్మడిదలలో 150వ రోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డును వ్యతిరేకిస్తూ ఈరోజు కూడా ధర్నాలు, రాస్తారోకోలు అట్లాగే దీక్షలు కొనసాగించారు. ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ఆ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. అయితే హైదరాబాద్ చలో సెక్రటేరియట్కు బయలుదేరుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ యువకుల్ని, డివైఎఫ్ఐకి సంబంధించిన నాయకుల్ని, బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా, మెదక్ జిల్లా వ్యాప్తంగా, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్పీ విద్యార్థులందరినీ కూడా పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సంఘటనని డివైఎఫ్ఐ నాయకులతో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా, విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు విమర్శించడం జరిగింది. ఇక జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీలో కలుపుతున్న నేపథ్యంలో ఆయా మండలాలకు సంబంధించిన గ్రామాలన్నింటిలో కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన పనులు కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని విట్లు తండాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాణిక్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు విరక్తి పుడుతున్నదని, ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని జహీరాబాద్ నియోజకవర్గంలో అఖండ విజయం సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేటలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ఈ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదని చెప్పి ఆమె చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి నిధులతో అవుతున్నటువంటి పనులకే ఆయన కొబ్బరికాయలు కొడుతూ తామేదో గొప్పగా చేశామని చెప్పుకుంటున్నాడని చెప్పి ఆమె ఈ సందర్భంగా విమర్శించారు. ఒక్క పని జరిగితే ఆ పనికి సంబంధించిన నిధులేం మంజూరు చేశారో బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తమ హయాంలో జరిగినటువంటి మంజూరైనటువంటి నిధులనే ఇప్పటి వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రోహిత్ రావుకు దమ్ముంటే ప్రభుత్వం నుంచి గతంలో తాము మంజూరు చేయించినటువంటి 20 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.